பெருஞ்சோதி தனிப்பெருங்கருணை பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெருங்கருணை அருட்பெருஞ்சோதி 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 தனிப்பெருங்கருணை அருட்பெருஞ்சோதி 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 தனிப்பெருங்கருணை அருட்பெருஞ்சோதி 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 தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. ఏంటి ఈరోజు సండేనా? ఇంకా ఎవరు రాలేదు. இன்புற்று வாழ்க, எல்லா உயிர்களும் இன்புற்று வாழ்க, வள்ளல் மலரடி வாழ்க வாழ்க. சத்குருநாதா சத்குருநாதா சமரச சுத்த சன்மார்க்க சத்திய சங்கம் தழைக்க அருள் தாத்தா. போற்றி நின் பேரருள் போற்றி நின் பெருசீர் ஆற்றலில் ஓங்கிய அருட்பெருஞ்சோதி. போற்றி நின் பேரருள் போற்றி நின் பெருசீர் ஆற்றலில் ஓங்கிய அருட்பெருஞ்சோதி. உலகினில் உயிர்களுக்கு ஒரு இடையூறலாம் விளக்க நீ அடைந்து விளக்குக மகிழ்க. சுத்த சன்மார்க்க சுகநிலை பெருக, உத்தமன் ஆகுக ஓங்குக என்றனை. போற்றி நின் பேரருள் போற்றி நின் பெருஞ்சீர் ஆற்றலில் ஓங்கிய அருட்பெருஞ்சோதி. போற்றி நின் பேரருள் போற்றி நின் பெருஞ்சீர் ஆற்றலில் ஓங்கிய அருட்பெருஞ்சோதி. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. సకలము సిద్ధించును నాలోని చిరాకాశంలో, కరుణామయుడు కొలువున్నాడుగా ఈ చిదంబరంలో. అరుట్పెరుంజ్యోతి సకల జీవులు ఆనందించి ఆకలి తీరి సంతోషించి అహింసతో ఆత్మ సహోదరత్వ భావముతో అందరూ కలిసి మెలిసి జీవించాలని, అందరిలోనున్న దైవ అనుగ్రహముతో అందరికీ మంచి జరుగులని కోరుకుంటూ అందరికీ శుభము కలుగుగాక. తిరుచిట్రంబలం. అరుట్పెరుంజ్యోతి. సర్వే జనా సుఖ సంతోష ఆనంద భవంతు. అరుట్పెరుంజ్యోతి அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி.
திருச்சிற்றம்பலம். அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை అరుట్పెరుంజోతి. జ్ఞానచర్య ఇప్పటి వరకు 23 పాటలు అయ్యాయి. 24వ పాట. மற்றறிவோம் என சிறிது தாழ்ந்திருப்பீர், ஆனால் மரணமெனும் பெரும்பாவி வந்திடுமே அந்தோ, சற்றும் அதை நும்மாலே தடுக்க முடியாதே. சமரச சன்மார்க்க சங்கத்தவர்கள் அல்லால் அதனை எற்றி நின்று தடுக்க வல்லார் எவ்வுலகில் எவரும் இல்லை கண்டீர். சத்தியம் ஈது என் மொழி கொண்டு உலகீர், பற்றிய பற்றனைத்தினையும் பற்றற விட்டு அருள் அம்பலப்பற்றே பற்றுமினோ என்றும் இரவீரே. మற்றறிவோం ఎన సిరిది తాழ்ந்திరుப்பீర్ అంటున్నారు. అంటే ఇతర విషయాలు ఇతర జ్ఞానం ఏదైనా ఉండొచ్చు. ఇతర విషయాలన్నీ తెలుసుకుందామని కొంచెము తగ్గి నిదానించి తర్వాత తెలుసుకుందాంలే, ఇది సన్మార్గము, ఈ మార్గం ఏదైతే ఉందో దీన్ని తర్వాత తెలుసుకుందాంలే, తొందర ఏముంది అనుకుంటే మరణం అనే మహాపాపి వచ్చేస్తుందే. ఏం చేస్తారు? సమయం అంతా లేదు కదా, అన్నీ తెలుసుకుని తర్వాత ఇది తెలుసుకుంటాము అనడానికి సమయం లేదు మనకు. మరణం అనే మహాపాపి వచ్చేస్తుందే, దానిని కొంచెం కూడా ఆపడానికి మీ వల్ల కాదు. సమరస సన్మార్గ సంఘ సభ్యులను తప్ప దానిని ఎదుర్కొని ఆపగలిగే సామర్థ్యం కలిగిన వారు ఏ ప్రపంచంలోనూ ఎవ్వరూ లేరు, తెలుసుకోండి. ఇది సత్యం. నేను చెబుతున్నట్టు వినండి ఓ జనులారా. మీరు ఇప్పటి వరకు పట్టుకొని ఉన్న మీ విశ్వాసాలు నమ్మకాలన్నింటినీ వదిలేసి అరుళ్ అంబలపట్టు అంటున్నారు. అంటే అనుగ్రహ అంబరాన్ని పట్టుకోండి. అనుగ్రహం అనే ఈ చిదాకాశం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోండి. ఇక్కడ అనుగ్రహమే చిదాకాశమై ఉంది, అందులోనే దైవం అన్నది ఉంది. అన్నింటినీ ఇప్పటి వరకు మనం ఏదైతే లోపల అన్ని పాత నమ్మకాలు, మన విశ్వాసాలు అన్నీ కూడా ఏదైతే ఇప్పటి వరకు పట్టి పెట్టుకొని ఉన్నామో వాటిని అన్నిటినీ వదిలిపెట్టి ఇక్కడకు రండి, త్వరగా దీన్ని పట్టుకోండి. అన్నింటినీ వదిలేసి ఆ అనుగ్రహ ఆకాశాన్ని పట్టుకోండి అని అంటున్నారు. అలా పట్టుకుంటే మీరు ఎన్నటికీ మరణించరు, త్వరపడండి అని అంటున్నారు. ఇతర విషయాలన్నీ తెలుసుకుంటూ సమయాన్ని వృధా చేయకండి అని చెప్తున్నారు. మరణం అనే మహాపాపి వచ్చేస్తే ఏం చేస్తారు అని అడుగుతున్నారు వాళ్ళ. త్వరగా వచ్చి సన్మార్గంలో చేరి మరణాన్ని జయించే విద్యను అభ్యసించండి అని అంటున్నారు. మీరు ఇప్పటి వరకు పట్టుకొని ఉన్న మీ విశ్వాసాలు, నమ్మకాలు, ఇంకా అటాచ్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా వదిలిపెట్టండి. అంటే అవన్నీ ఉంటే మీరు ఇక్కడ పూర్తిగా ఈ సబ్జెక్ట్ని తెలుసుకోలేరు. ఆల్రెడీ చాలా ఉండి ఇప్పుడు కొత్తగా ఈ విషయాన్ని తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఇది అంతా కలిపి కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సో ఒక క్లీన్ స్టేట్లో ఉండి, క్లీన్ మైండ్తో ఉండి దీన్ని తీసుకున్నప్పుడు ఇది త్వరగా మనం తెలుసుకుంటాము, ఆ పాత్లో మనం ముందుకెళ్తాము. అందుకని ముందు ఉన్న మనం పట్టి పెట్టుకున్న అన్ని నమ్మకాలు అన్నీ కూడా వదిలిపెట్టేసి ఇందులోకి రండి. మరణం వచ్చినప్పుడు దాన్ని ఆపడానికి మీ వల్ల కాదు. సన్మార్గ సంఘంలోని సభ్యుల వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇక వేరే ఏ ప్రపంచంలో ఉన్న వారికి కూడా ఇది సాధ్యము కాదు అంటున్నారు. అంటే సన్మార్గంలో వచ్చి ఆ మార్గంలో పయనించి మరణాన్ని జయించాలి అన్న ఆ జ్ఞానాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. అది అరుట్పెరుంజోతియే మనకి బోధిస్తుంది. మనము
ఫస్ట్ ఉన్న ఇప్పటి వరకు ఉన్న ఈ పట్టి పెట్టుకున్న ఈ విశ్వాసాలన్నిటినీ తొలగించి పూర్తిగా క్లియర్ మైండ్తో ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మనకు అన్ని ఇక్కడ నేర్పించబడతాయి. సో సిద్ధంగా ఉండండి, రండి, త్వరపడండి అని అంటున్నారు ఇక్కడ ఈ పాటలో. నెక్స్ట్ 25. இறந்தவரை எடுத்திடும் போது ஆற்றுகின்றீர் உலகீர் இரவாத பெருவரம் நீர் ஏன் அடைய மாட்டீர் மறந்திருந்தீர் பிணி மூப்பில் சம்மதமோ நுமக்கு மறந்தும் இதை நினைக்கில் நல்லோர் மனம் நடுங்கும் கண்டீர் சிறந்திடு சன்மார்க்கம் ஒன்றே பிணி மூப்பு மரணம் சேராமல் தவிர்ந்திடுங்கான் தெரிந்து வம்மின் இங்கே பிறந்த பிறப்பு இதில்தானே நித்திய மெய்வாழும் பெற்றிடலாம் பேரின்பம் உற்றிடலாம் விரைந்தே. చనిపోయిన వారిని తీసుకెళ్లేటప్పుడు దుఃఖంతో ఏడుస్తున్నారు, ఆర్తనాదాలు పెడుతున్నారు. ఓ జనులారా, మరణించని మహావరాన్ని మీరు ఎందుకు పొందరు? మరచిపోయి ఉన్నారు మీరు. రోగము, ముసలితనము వీటిలో సమ్మతమా మీకు? వాటిని యాక్సెప్ట్ చేసేసారా మీరు అని అడుగుతున్నారు. వాటిని ఆల్రెడీ స్వీకరించేశారా? మరణాన్ని, ముసలితనాన్ని, రోగాల్ని, ఇవన్నీ సహజమే అని యాక్సెప్ట్ చేసేసారా అని అడుగుతున్నారు. మర్చిపోయి ఏదో పరధ్యాసలో దీని గురించి తలుచుకున్నా కూడా మంచివారి మనస్సు వణుకుతుంది కదా. అంటే మరణము, ఈ ముసలితనము, వీటన్నిటి గురించి తలుచుకున్నప్పుడు పైకి ఎంత ఇదిగా మరణం అన్న భయం లేదు అనుకున్నా కూడా ఎక్కడో ఒక మూల దాని గురించిన ఆ చింతన అన్నది ఉంటూనే ఉంటుంది. అది పూర్తిగా పోదు, ఏ జీవికి కూడా అది పోదు. ఉన్నతమైన సన్మార్గం ఒక్కటే రోగము, ముసలితనము, మరణం మనల్ని చేరకుండా ఆపగలదు. తెలుసుకోండి, తెలుసుకొని రండి ఇక్కడికి. మనం జన్మించిన ఈ జన్మలోనే నిత్యమైన సత్య జీవితాన్ని పొందవచ్చు, మహానందాన్ని పొందవచ్చు. త్వరపడండి అని అంటున్నారు వల్లలార్. రోగము, ముసలితనం, మరణం వీటిలో సమ్మతమా మీకు అని అడుగుతున్నారు. సన్మార్గం ఒక్కటే వీటిని ఆపగలదు, కనుక త్వరపడి రండి అంటున్నారు వల్లలార్. సో ఇక్కడ రోగము, ముసలితనము, మరణం ఈ మూడిటి గురించి చెప్తున్నారు. అంటే ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటుంది. రోగము, ముసలితనము అంటే రోగం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనలో సెల్స్ క్షీణించడం ఇలాంటివి స్టార్ట్ అవడం, దాంతో పాటుగా ముసలితనం ఏర్పడడం, ఇవన్నీ ఈ ప్రకృతి మాయలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫైనల్ గా ఏంటి? మరణం అన్నది వచ్చేస్తుంది. సో వీటన్నిటిని అంటే ఒకదానొకటి క్లియర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే ఫైనల్ గా మరణాన్ని జయించగలం. సో ఫస్ట్ మనలో, మన శరీరంలో ఉన్న రోగాలు కానీ ఏదైతే ఉందో అవన్నీ ఫస్ట్ తొలగించుకోవాలి. అవన్నీ తొలగించుకున్న తర్వాత ముసలితనం రాకుండా ఆపడానికి ఏ ప్రయత్నం చేయాలో అది చేయాలి. తర్వాత ఫైనల్ గా మరణం అన్నదాన్ని ఎలా ఆపాలి అన్న విద్యను మనకు అక్కడ బోధించబడుతుంది అన్నమాట. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఫైనల్ గా మరణాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాం. సో ఇది ప్రాసెస్. ఇక్కడ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో? రోగము, ముసలితనం ఎట్లా జయించాలో చెప్పాలా? రోగము అన్నదాని ఫస్ట్ ఏంటంటే ముందు బాడీలో ఉన్న రోగాలు అన్ని తొలగించుకోవాలంటే వాటికి అవసరమైన ట్రీట్మెంట్, మందులు ఇవన్నీ వాడాలి. అందుకే మనకి మూలికలు ఇవన్నీ కూడా ఇచ్చారు వల్లలారు. సో ఫస్ట్ దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఏ పద్ధతిలో అయినా మందులన్నా వాడండి, లేక అనుగ్రహాన్ని పొందైనా మీరు రోగం లేకుండా చేసుకోవచ్చు. సో అది ఎలా చేసుకోవాలి అన్నది మనము అంటే ఏ తంత్రముతో అయినా దేహాన్ని ఫస్ట్ కాపాడుకోవాలన్నమాట.
నెక్స్ట్ వాటికి ముసలితనం. కావలసిన మందులు ఉమ్, ఇక ఏ పద్ధతిలోనైనా ఫస్ట్ ఉన్న రోగాల్ని క్లియర్ చేసేసుకోవాలి. క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ముసలితనం ఎట్లా ఆపాలి అన్న దాని గురించి చూడాలి. దానికి మనకి ఫుడ్, నిద్ర గురించి ఇచ్చారు, ఆహార పద్ధతులు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ముసలితనాన్ని ఆపడానికి. దాని తర్వాత ఫైనల్ గా మరణం అన్నది ఎలా ఆపాలి అనేది అది భగవంతుడే మనకి నేర్పిస్తాడు ఎలా అన్నది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం నేను చెప్పచ్చా? చెప్పండి. చెప్పండి మేడం. రోగానికి ఫస్ట్ మూలం ఏమి అంటే మనం అది గిల్టీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి నెగిటివ్ షేప్. ఉంటుంది. యా ఉనర్వు అంటాం తమిళ్లో. అలాంటివి ఉన్నాయి కదా, ఆ యొక్క అవన్నీ వచ్చి మనలో పెట్టుకొని ఉంటే రోగం వస్తుంది. ఇప్పుడు నిన్న చెప్పుకున్నాము దానికి ఒక పదము, ఒక్క నిమిషం ఉంటే అది ఉండండి. అయితే అది వచ్చి ఏమంటారంటే తన్ను తాను తక్కువ చేసుకుంటూ ఉంటారు. వస్తాను, ఆ పదం మర్చిపోయాను. కాకపోతే అది అదే అన్నమాట. లేదు లేదు, ఒక్క నిమిషం ఉండండి చెప్తాను. కాకపోతే రోగానికి అంత కూడా కారణము ఫస్ట్ మనకి ఎలా వస్తుందంటే అది ఫస్ట్ మన యొక్క ఆలోచన ద్వారానే వస్తుంది. సో ఫస్ట్ మనము మన ఆలోచనలను కరెక్ట్ చేసుకోవాలి. ఆలోచన ఈ రోగాలకు కారణాలు 3 విధాలుగా వస్తుంది. ఒకటి సరికాని ఆహారాలు తీసుకున్నప్పుడు వస్తుంది. రెండవది ఆత్మ న్యూన్యతా భావం అంటారు. దొరికింది ఇక్కడ, అది నేను పెట్టాను. ఆత్మ న్యూన్యతా భావం అన్నది వచ్చిన రోగం, అది పెద్ద రోగం అన్నమాట. నిన్న చెప్పుకున్నాం మనం, 1 మినిట్, నిన్న ఏం చెప్పుకున్నాము, కులాచారం గురించి చెప్పుకుంటూ వచ్చినాము. దీంట్లో వచ్చి కులాచారము ఇక్కడ ఫస్ట్ది అహంకారం వస్తుంది. నేను ఈ జాతికి పుట్టిన వాడిని, నేను గొప్ప జాతి మాది, అది ఇది అన్న అహంకారం వస్తుంది. అహంకారం వచ్చినప్పుడు ఏమవుతుంది, అది కర్మకు దారి తీస్తుంది. అదే మీరు వచ్చి నేను తక్కువ జాతిలో పుట్టినాను, మాకు ఇది వస్తుందో లేదో ఇలా వచ్చి ఆత్మ న్యూన్యతా భావం పెట్టుకోవడం ద్వారా వాళ్ళలో వచ్చి రోగం ఏర్పడుతుంది. ఆత్మ న్యూన్యతా భావమే రోగము అని అంటారు. ఓకే, అవి ఉండకూడదు. ఓకేనా, ఆలోచనలు మనం సరికాని ఆలోచనలు చేయడం ద్వారా వాటి ద్వారా కూడా మనకి అనారోగ్యం అన్నది ఏర్పడుతుంది. రెండవది వచ్చి ఇలా ఆత్మ న్యూన్యతా భావం మనలో ఏర్పడ్డ భావాల ద్వారా వస్తుంది. ఇంకోటి కోపము, క్రోధము, ఇవి అరిషడ్ వర్గాల్లో ఉన్నవి అన్నీ కూడా తొలగినప్పుడు రోగాలన్నీ కూడా తొలుగుతాయి. అది కూడా ఒక కారణం అవుతుంది. కోపం కూడా కారణం. ఓకే, తరువాత ఇంకోటి ఏమిటంటే సరికాని ఆహార విధానము. సరికాని ఆహార విధానం కొరకు వల్లలారు వచ్చి ఏది సరైన ఆహార విధానమో అది వల్లలారు మనకి ఇచ్చి ఉన్నారు. దాన్ని ఫాలో చేస్తూ మన ఆలోచనలు పాజిటివ్ థాట్స్గా పెట్టుకోవాలి. తరువాత మన యొక్క ఈ ఆత్మ న్యూన్యతా భావం ఉన్న, అహంకారం ఉన్న, వీటిలో ఏది ఉన్నా దాన్ని తొలగించుకోవాలి. అరిషడ్ వర్గాలను తొలగించే ప్రయత్నం చేసుకోవాలి. తరువాత ఏంటి చెప్పాను, ఇంకొకటి 4 చెప్పినాను కదా. ఇంకోటి ఏంటి, ఏం చెప్పినాను బా, ఇప్పుడు మర్చిపోయినాను నేను యాక్చువల్లీ. అవి 4 అన్నమాట. ఇవి వచ్చి ఫస్ట్ ఏ రోగమైనా సరే ఈ 3 శరీరాలు అని చెప్పబడే 3 శరీరాలు ఉంటుంది, దాంట్లో నుంచి వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఈ ఆలోచన ద్వారా లేక భయం ద్వారా ఇతరులది కూడా స్వీకరించే అవకాశం ఉంది. కొన్నిసారి ఇతరులది కూడా మనం తెలియకుండా స్వీకరించేస్తాం. వాళ్ళకి హీల్ చేయడానికి ఏం చేసేస్తాం, వాళ్ళకి హీల్ చేసి దాన్ని మన తల మీద పెట్టేసుకుంటాం. అప్పుడు అది ఏం చేస్తుంది, అక్కడ మన మనసు లోపలికి దూరి మనోశరీరం నుంచి ఎమోషనల్ బాడీకి వెళ్తుంది, భావన శరీరానికి వెళ్ళి అక్కడి నుంచి ఫిజికల్ బాడీకి వస్తుంది. ఇది మనకి ఎమోషనల్ బాడీలో కనిపిస్తుంది, ఆరాలో కూడా కనిపిస్తుంది. సో మనం పెద్ద పెద్ద యోగులు వాళ్ళనంతా దర్శించడానికి వెళ్ళేటప్పుడు ముందు కాలంలో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆరా చూసే శక్తి ఉంటుంది. వాళ్ళ ఆరాని ఇలా గమనించిందే
వాళ్ళకి తెలుస్తుంది ఏ పాయింట్లో ఏం రోగం వస్తుంది అన్నది కనబెట్టేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండు, నీకు ఇది రోగం రాబోతుంది అని చెప్పేస్తారు. కానీ దానికి పరిష్కారం ఎంతవరకు వాళ్ళు చెప్పారు ఏమని నాకు తెలియదు. సో ఇది కారణం ఏమంటే ఇవే అన్నమాట. ఈ 3 శరీరాలు మనము క్లీన్గా పెట్టుకోవాలి. ఒకటి మనోమయ శరీరం, 2 భావనామయ శరీరము, 3వది భౌతిక శరీరం. ఈ మూడిటిని చక్కగా మనము చూసుకున్నట్లయితే అనారోగ్యం అన్నది మనకి దగ్గర కూడా రాదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. అమ్మగారు, చెప్పండి. మీరు చాలా బాగా వివరించారు అమ్మగారు. ఇదే సబ్జెక్ట్ ని మన లలిత అమ్మగారు కూడా ఒక 3 days బ్యాక్ అనుకుంటాను ఒక శ్లోకంలో కూడా వివరించారు. అదే అప్పుడే నేను సందేశం అడిగాను. అంటే దానికి ఇంగ్లీష్ లోను తెలుగులోను కూడా లలిత అమ్మగారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, పరమాణువులో ఆటమ్స్ అని. అదే విషయాన్ని శాస్త్రబద్ధంగా అంటే లలిత అమ్మగారు కానీ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని శాస్త్రబద్ధంగా ఎలా ఉన్నది అనేది ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే నేను చెప్పమంటే చెప్తాను ఒక మాట. అదే విషయాన్ని శాస్త్రంలో ఎలా ఉంది అనేది చెప్తాను. అది కరెక్ట్ కదా, మీరు నాకు కూడా కొంత క్లారిటీ ఇవ్వండి. చెప్పొచ్చా? చెప్పండి సార్, ఇది సత్విచారం, అందరూ మాట్లాడాలి. చెప్పండి సార్. అమ్మగారు, రోగం అని ఏదైనా రోగం అనేది స్థూలానికే తప్ప సూక్ష్మ కారణానికి అసలు రోగం అనేది లేదు. స్థూల అంటే దేహానికే రోగాలు, లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం కావచ్చు, కారణ శరీరం కావచ్చు, అసలు దేనికి రోగం అనేది లేదు. ఏదంటుకున్నా ఈ స్థూల దేహానికే రోగం అంటుకుంటుంది. ఆ రోగం అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతాం మనం. ఈ రోగం అనే దానికి అసలు మూల కారణం ఏంటిది అంటే మన శరీరము ప్రకృతిలో ఒక భాగమే. ఈ ప్రకృతి అనేది త్రిగుణాత్మికమైనటువంటిది. మీరే చెప్పారు కదా, 3 అనేది మీరు చెప్తున్నారో అదే 3 శరీరాలు ఏవే త్రిగుణాత్మికమైనటువంటిది. త్రిగుణం ఏంటిది? సాత్విక, రజ, తామసిక. ప్రకృతే త్రిగుణాత్మికమైనప్పుడు దానిలో ఉన్నటువంటి మనం ఒక పార్ట్ కాబట్టి మన శరీరం కూడా త్రిగుణాత్మికమైనటువంటి దానిది. అయితే అమ్మగారు మొన్న పరమాణువులను ఏదైతే చెప్పారో వాటిని పంచ తన్మాత్రలను అంటాము శాస్త్రంలో, దాన్ని పరమాణువులుగా అమ్మగారు చెప్పారు ఆల్రెడీ. అయితే ఈ సాత్విక, రాజసిక, తామసిక తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మన అంతఃకరణాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధి, మనస్సు, ఏదైనా కూడా అక్కడ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. ఏదైనా మన బుద్ధిలో ఏదైనా ఒక తేడా ఆలోచన లేకపోతే తేడా ఏదైనా కావచ్చు. సో ఈ మన సాత్విక, రాజసిక, తామసిక ఆకాశ తన్మాత్రల ద్వారా ఏర్పడినటువంటి ఈ మన జ్ఞానేంద్రియాలు కావచ్చు, వాటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా పనిచేసే కర్మేంద్రియాలు కావచ్చు, వాటిని సమస్థితిలో మొట్టమొదటిగా మనం చేస్తున్న సాధనలో సమస్థితిలో పెట్టుకుంటే ఫస్ట్ ఒక కంట్రోల్ అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత నిర్గుణరహిత అంటే గుణరహిత ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇప్పుడు నాకు చాలా కోపం వస్తుంది అంటే రాజసికం ఎక్కువ ఉంది, లేకపోతే చాలా లేజీగా ఉన్నాము, తామసికం ఎక్కువ ఉంది, చాలా దైవికంగా ఉన్నాము అంటే ఏంటి, సత్వంలో ఎక్కువ ఉన్నాము. ఫస్ట్ ఈ ఎక్కువ తక్కువలన్నింటినీ ఒక బ్యాలెన్స్ తీసుకొస్తే ఆటోమేటిక్ గా మన కర్మేంద్రియాలు లేకపోతే మన రోజువారీ కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, పర్ఫెక్ట్ గా సాగుతుంటాయి. ఆ ముందు సమస్థితి మనం చేరుకుని ఆ తర్వాత సమస్థితి నుంచి నిర్గుణరహిత అంటే దేని ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద రాకుండా, ఇప్పుడు మీరు చెప్పింది అదే విషయాన్ని నేను ఇండైరెక్ట్ ఇంకో విధంగా చెప్తున్నాను అంతే. అంటే బయట నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫ్లుయెన్స్ మన సూక్ష్మ కానీ కారణ శరీరంలో కానీ లేకపోతే మన పంచజ్ఞానేంద్రియాల యొక్క, ఇది స్థూల కాదు సూక్ష్మ నేను చెప్పేది. స్థూలం అంటే మనం బయటికి కనపడే ముక్కు, చెవి కానీ వీటికన్నిటికీ ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుంది. మన కళ్ళతో చూసిన వాటి ద్వారా, చెవులతో విన్న దాని ద్వారా, లేకపోతే నోటితో తింటున్నట్టు మీరు చెప్పిన ఆహార పదార్థాల ద్వారా. సో ఇవన్నీ ఒక పదార్థాన్ని తినాలి చాలా ఎందుకని ఇంట్రెస్ట్ పెడుతుంది, లేకపోతే ఒక చెడు చూడటం ఎందుకు వస్తుంది, లేకపోతే ఇవన్నీ దేనివల్ల వస్తుంది, మన ఈ తన్మాత్ర లోపల ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల యొక్క తన్మాత్రల వాళ్ళ యొక్క ఇన్ఫ్లో దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ థింగ్స్. అవి త్రిగుణాత్మికం. సో వాటిని మనం త్రిగుణ రహిత స్థితికి ఇంకా మనం చేరుకుంటే ఇండైరెక్ట్ గా మన లలిత అమ్మ గారు చెప్పారు ఏంటిది, ఆ పరమాణువుల్ని చైతన్యం చేసుకోవాలి. ఆ చైతన్య స్థితికి వచ్చేస్తే ఎప్పుడైతే ఆ చైతన్య స్థితిలో ఈ గుణరహిత స్థితికి మనం చేరుకుంటే ఈ స్థూల దేహానికి అసలు రోగాలనే అసలు ఆ టాపిక్ రాదు ఇంకా. అది అంటే వాటి నుంచి పూర్తిగా డీవియేట్ అయిపోయి ఒక అత్యంతమైనటువంటి చైతన్య స్థితిలో స్థూల దేహం ఉంటుంది,
స్థూల దేహంతో పాటు సూక్ష్మ కారణ శరీరం కూడా మనము అదే మన కాంతి దేహం మనం ఏదైతే అంటున్నామో ఆ స్థితికి మనం చేరుకుంటాం. అప్పుడు అసలు రోగం అనే అసలు ఆ సబ్జెక్టే ఉండదు ఇంకా. ఎందుకంటే అత్యంత ఉన్నతమైనటువంటి ఆ చైతన్యంలో మనం లింకప్ అయి ఉంటాం, సింకనైజ్ అయి ఉంటాం. అది అది ఇప్పుడు మీరు చెప్పింది, దాని ఇండైరెక్ట్ నేను ఈ విధంగా చెప్తున్నాను అంతే అమ్మగారు. ఇందులో కొత్తగా చెప్పింది ఏం లేదు. మీరు మీరు కూడా చెప్పొచ్చు ఇంకేదైనా ఉంటే. ఓకే అమ్మగారు. ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చాలా చక్కగా చెప్పారు. యాక్చువల్లీ రోగానికి కారణం మెయిన్గా ఏం చెప్తారంటే వల్లలార్ మన 96 తత్వాలలోనే వస్తుంది. అది ఏమంటే వాతపిత్త కప్పం. అదే ఏమంటారు, కప్పం అంటే ఐడియా ఉంది కదా, ఏంది స్లో ఏమంటారు, కప్పం శ్లేష్ణం అంటారు. ఓకే, ఈ మూడుదా వచ్చి బై బిల్ట్ మన శరీరంలో ఉండదు. బై బిల్ట్ అది ఏమంటే ఒక నిష్పత్తిలో ఉంటుంది. ఈ ముగ్గురిని వల్లారు ఏం చెప్తారు అంటే ఒక స్టోరీ కింద చెప్తారనమాట. వీళ్ళ ముగ్గురు వచ్చి ఈ శరీరము అనే ఇంటికి యజమానులు అని చెప్తారు. ఈ యజమానులకు మనము ఇవ్వవలసిన రెంట్ని కరెక్ట్ టైంలో ఇస్తూ వస్తే వాళ్ళు ఏం చెప్పరు, అది ఇవ్వకపోతే వాళ్ళు కోప్పడతారు అన్నది చెప్తారనమాట. అది ఎలా అంటే ఆహారం అన్నది దానికి కరెక్ట్గా ఎప్పుడు ఇవ్వాలి అన్నది మనం ఇవ్వాలి. అది ఇవ్వకపోతే అది హెచ్చు తగ్గుకి వెళ్ళిపోతుంది, పెరగడము అలా ఉంటుంది. అలాగ ఏర్పడినప్పుడే ఈ రోగాలు అన్నది ఏర్పడుతుంది. రోగం అంటే ఎప్పుడు ఉండేది. ఈ మూడు మెయిన్ చెప్పాలంటే ఈ మూడు కరెక్ట్ నిష్పత్తిలో ఉన్నప్పుడు మనకి బాగుంటుంది. ఈ మూడు ద్వారానే మనకి రోగం అన్నది ఏర్పడుతుంది. కాబట్టి వీటిని కరెక్ట్గా ఉంచాలి అని వల్లలార్ చెప్తారనమాట. సో ఈ వాతపిత్త కప్పాలను కరెక్ట్ చేయడానికి ఆయన ఆహారం ఇచ్చారనమాట మనకి. అదే బాడీలో ఏర్పడేది. సరికాని ఆహారం తిన్నప్పుడు మనకి వాతపిత్త కప్పం ద్వారా రోగం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆల్రెడీ మనకి శరీరంలో వచ్చి ఏదేది ఎంతెంత ఉండాలో అది ఆల్రెడీ ఉంది మనకి. ఓకే, అది కాకుండా దాని యొక్క ఎక్కువ చేసే కదా కూరగాయలు. ఉదాహరణకి వాతం ఎక్కువ ఉన్న కూరగాయలు తిన్నప్పుడు ఏమవుతుంది, వాతం ఏర్పడుతుంది. వాతం వల్ల ఏమొస్తుంది, ఇక్కడ నడుము భాగం నుంచి కాళ్ళంతా ఏదైతే పాదం వరకు ఈ కాళ్ళకు సంబంధించి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. అది వచ్చి వాతం ద్వారా ఏర్పడుతుంది. ఇంకా వాత పిత్తం. పిత్తం అంటే పిత్తం చేసే కూరగాయలు ఏమి అని చూసుకున్నామంటే ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకున్నప్పుడు కళ్ళు తిరగడము, వామిటింగ్ చేసుకోవడము ఇలాంటివి అన్నీ ఉంటుంది. దీనివల్ల తల పైత్యం చేస్తుంది. ఎప్పుడు ఆ శరీరం వచ్చి సరైన దీంట్లో ఉండదు. అది వచ్చి పిత్తం చేసే బాడీ. సో అది వచ్చి మనకి తల భాగంలో ఉంటుంది. ఇంకా మధ్యలో చూస్తే కప్పం. వాళ్ళు వచ్చి ఎక్కువ శీతలం చేసే కూరగాయలు తిన్నప్పుడు వాళ్ళకి కప్పం రావడం అన్నది జరుగుతుంది. సో అది కూడా వచ్చి అట్టే వాళ్ళ కప్పాన్ని వాళ్ళు కనుక్కోకుండా వాళ్ళు దాన్ని కరెక్ట్గా చేయకుండా ఉంటే కప్పానికి సంబంధించిన వ్యాధులు వాళ్ళకి వచ్చేదానికి, రోగాలు వచ్చేదానికి అవకాశం ఏర్పడిపోతాయి. సో అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు, వల్లారు ఏ ఫుడ్ తినాలి అన్నది చెప్తారు. అంటే అమృతం ఎక్కువ ఉన్న ఫుడ్స్ని ఆయన సజెస్ట్ చేస్తారు. ప్రతి విషయంలో అంటే ప్రపంచంలో ప్రతి దానిలోనూ అమృతము ఉంది, విషము ఉంది. సో మనం ఏం చేయాలి అంటే అమృతాన్ని స్వీకరించాలి, విషాన్ని తొలగించాలి. కొన్ని వస్తువులకు ఆయన విషాన్ని తొలగించి అమృతాన్ని తీసుకోమని చెప్తారు. ఇవన్నీ మనకి అంటే ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఇచ్చున్నారు. ఇవన్నీ మనకి ఆహార వ్యవహారాలలో మనకి వస్తాయి. సో ఇలా వచ్చి రోగాన్ని మనలో నుంచి తొలగించుకోవడానికి ఇన్ని విధాలు ఉన్నాయి అన్నమాట. సో మీరు చెప్పినట్టు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మీరు చెప్పేటప్పుడు సార్. తన్మాత్రలు అని చెప్పారు, అది పరమాణువులుగా లలితమ్మ చెప్పినట్టు మీరు చెప్పారు. నాకు దీంట్లో ఒక డౌట్ వచ్చింది. లలిత, పరమాణువులు మీన్స్ దాని మీనింగ్ ఏంటి? అణువులు అంటే శరీరము అణువుల రూపం అని చెప్పాం కదా, దాని గురించి చెప్పారు సార్. దాని గురించి ఓకే ఓకే. తన్మాత్రలు అన్నది ప్రకృతికి సంబంధించింది కదా సార్. ఇది మన పంచభూతాలకి సంబంధించింది. పంచభూతాలు పంచ తన్మాత్రలు అంటారు. అంటే తన్మాత్రలు అంటే వాటి యొక్క గుణము అది ఏదై ఉంది
పంచభూతాల యొక్క గుణము తన్మాత్రలుగా ఉందన్నమాట. అయితే మీరు ఆ యొక్క గుణాలే మనకి హెచ్చు తగ్గువ అయినప్పుడు దాని ద్వారా మనకి వ్యాధులు ఏర్పడతాయి, రోగాలు ఏర్పడతాయి అని చెప్పినట్లు నాకు అనిపిస్తుంది. ఇది కరెక్టేనా? అమ్మగారు నేను మాట్లాడొచ్చు అమ్మగారు? అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సార్, అది కరెక్టేనా? అంటే ఇప్పుడు వాయుతత్వం ఉంది, పంచభూతాల యొక్క తన్మాత్రల్లో వాయు. అంటే ఈ వాతం, పిత్తం, కఫం ఇవి 3 కూడా ఆ పంచభూతాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా? చేస్తుంది. అవును. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. అమ్మగారు మీరు ఆల్మోస్ట్ మీరు చెప్పేశారు, ఇంకా నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఫస్ట్ ఆయుర్వేదిక విషయానికి వస్తే మన శరీరం, స్థూల శరీరం ఏదైతే ఉందో 3 విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ప్రకృతి నుంచి తీసుకున్నటువంటి సూక్ష్మ శరీరానికి అయితే త్రిగుణాత్మకం ఏదైతే అనుకున్నామో, సాత్విక, రాజసిక, తమోగుణం ఏది అనుకున్నామో అదే విధంగా సేమ్ అదే సిమిలారిటీతో శరీరం యొక్క గుణాలు, ఇప్పుడు మనం శరీరం గురించి మాట్లాడుతున్నాం. శరీరం యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో మనకి వాత, పిత్త, శ్లేష్మ. మన కఫం అంటున్నారు, యాక్చువల్గా ఆయుర్వేదంలో మేము శ్లేష్మం అంటాం. వాత, పిత్త, శ్లేష్మ గుణాలతో ఉంటుంది. ఈ వాత, పిత్త, శ్లేష్మాలు కూడా సమస్థితిలో ఉండవు. ఎందుకు సమస్థితిలో ఉండవు? దాని ఇన్ఫ్లుయెన్స్ దేని మీద ఆధారపడి ఉంటుంది? మీరు చెప్పినట్టుగా అదే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలతో ఏవైతే వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆహార పదార్థాలు ఏవైతే తీసుకుంటామో దానికి సంబంధించినటువంటి వాత పదార్థాలు ఎక్కువైతే ఆ విధంగా అవి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి. ఈ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మన శరీరాన్ని ఏ విధంగా సరి చేసుకునేది నాడీ పరీక్ష అంటాం అమ్మగారు. మన ఒక్కసారి నేను వీడియో చేసి చూపెడుతున్నాను. ఇది మన ఎడమ చెయ్యి. ఓకే, ఇది కుడి చెయ్యి. కుడి చెయ్యిని ఇగో ఈ మన 3 ఏళ్ళు ఉన్నాయి కదా, 3 ఏళ్ళు కరెక్ట్ చూపెడుతున్నాను. ఇగో ఇక్కడ, ఇగో కరెక్ట్ ఇగో ఇది వాత, పిత్త, శ్లేష్మ, రైట్? ఇగో ఇలా ఇక్కడ మీరు ఇలా చూస్తే మనకు నాడి ఎప్పటికీ కొట్టుకుంటూ ఉంటుంది అమ్మగారు. ఇక్కడ ఇలా నాడి కొట్టుకుంటుంది. ఈ కొట్టుకుంటున్నటువంటి నాడి వాత మీద ఉందా, పిత్త మీద ఉందా, శ్లేష్మం మీద ఉందా, ఎక్కడ కొట్టుకుంటుంది అనేది మనకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. దేని మీద నాడి కొట్టుకుంటుందో, వాత మీదనా, పిత్తం మీదనా, శ్లేష్మం మీదనా, ఏది మన బాడీ మీద ప్రజెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది నాడి పరీక్ష ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది అర్థమైపోతుంది. అది చాలా ఈజీ, కొద్ది మనం చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఆ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న దాని ప్రకారంగా మనము దాన్ని ఏం చేయాలి? సరే, మన ఆహార పదార్థాలు ఏదైతే తీసుకున్నామో ఆహార పదార్థాల ఇన్ఫ్లుయెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం మన మనసు కూడా దాని మీద పనిచేస్తుంది. రెండింటిని మనం సరైన కంట్రోల్లో పెట్టుకొని సమవాయు సమస్థితికి తీసుకురావాలి. మనము ఆయుర్వేదంలో మీరు చింతామణి ఉంటుంది, అదే కొన్ని పుస్తకాలు ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో. వస్తుగుణ దీపిక ఉంటుంది. వస్తుగుణ దీపికలో మనకు అన్ని ఆహార పదార్థాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దేని వల్ల ఏది వాత, పిత్త, శ్లేష్మంలో ఏది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది. తర్వాత సరే, పుస్తకాలు అంటే చాలా ఉన్నాయి వీటి విషయంలో. అయితే ఈ మన వాత, పిత్త, శ్లేష్మాన్ని సమవాయు సమస్థితికి తీసుకురావాలి. ఎప్పుడైతే తీసుకొచ్చామో ఒక సిస్టమేటిక్, అంటే మన స్థూల దేహం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడైతే మన స్థూల దేహం పర్ఫెక్ట్ గా ఉంటుందో చాలు, ఇక మన అంతకన్నా అంటే కానీ లేకపోతే మన బుద్ధి కానీ మన చిత్తం కానీ, మూడింటిని ఏదనుకున్నా ఇవి కూడా అంతఃకరణాల్లో భాగాలే. ఈ 3 కూడా సమస్థితిలో ఉంటాయి. ఎప్పుడైతే సమస్థితిలో అంతఃకరణాలు ఉన్నాయో ఇంకా చాలు, మనం ఇంకా వేరే అంటే స్థూల దేహము మనకు కోఆపరేట్ చేస్తుంది, సూక్ష్మంగా మనకు కోఆపరేట్ చేస్తుంది, ఇంకా ఆటోమేటిక్ గా మనం సత్వంలోకి వెళ్ళిపోతాం. ఈ త్రిగుణం యొక్క ఇన్ఫ్లుయెన్స్, రజోగుణం, సత్వగుణం, తమగుణం యొక్క ఇన్ఫ్లుయెన్స్ సమస్థితికి వచ్చేస్తుంటుంది. ఎప్పుడైతే సమస్థితికి వచ్చిందో అప్పుడు మెల్లగా సత్వగుణాన్ని పెంచుకుంటూ ఆధ్యాత్మికంగా ఒకరు చెప్పాల్సిన అవసరం, మనకు మనమే ముందు ఆ దారిలో వెళ్ళిపోతుంటాం. మనం ఆధ్యాత్మికానికి దూరంగా ఎందుకు ఉంటున్నాము అంటే దానికి కారణం ఇదే. స్థూలదేహంలో మీరు చెప్పినట్టుగా వాత, పిత్త, శ్లేష్మాల యొక్క ఎఫెక్ట్, సూక్ష్మంగా రజో, తమో గుణ, సత్వగుణాల యొక్క ఎఫెక్ట్. సో ఈ మూడింటిని కనుక స్థూలదేహంలో వాత, పిత్త, శ్లేష్మాలని, సూక్ష్మంగా త్రిగుణాత్మికమైనటువంటి సత్వ, రజోగుణ, తమోగుణాన్ని ఎప్పటికీ మనం గమనించుకుంటూ మనము సమస్థితిలోకి ఏ రోజైతే తెచ్చుకుంటున్నామో అప్పుడు మన శరీరం మనకు కోఆపరేట్ చేస్తుంది, మన మనస్సు మనకు కోఆపరేట్ చేస్తుంది. ఆ సమస్థితి నుంచి మళ్ళీ ఎటు వెళ్ళాలి? స్థూల దేహానికేమో సమానవాయు సమాన స్థితి, సూక్ష్మానికి రాజసికము, తామసికము, సాత్వికం ఏదైతే అనుకున్నామో
ఈ రాజసికాన్ని తామసికాన్ని తగ్గిస్తూ వెళ్ళి, అంటే కోపం రాజసిక అంటే రజోగుణం యొక్క లక్షణాలు అందరికీ తెలుసు, తమోగుణం యొక్క లక్షణాలు అందరికీ తెలుసు. మనం ఎటు వెళ్ళాలి? సాత్విక గుణ వైపులో వెళ్ళాలి. ఆటోమేటిక్ గా ఈ రెండింటిని తగ్గిస్తూ సత్వగుణం వైపు మనం ఎటైతే ప్రయాణం చేస్తున్నామో చాలా ఆటోమేటిక్ గా మన ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. అయితే ఇప్పుడు మహర్షులు కావచ్చు, మన వడ్డలారు కావచ్చు, వీళ్ళందరూ సత్వంలో శుద్ధ సత్వానికి చేరుకున్నారు. అంటే అది ఎంతటి హైయెస్ట్ స్టేట్. ఆ శుద్ధ సత్వంలో ఎప్పుడైతే మనం ఉంటామో ఇంకా చాలు మనకు. అంటే ఆ కాంతి దేహం అనొచ్చు, మీరు ఏదైనా అనొచ్చు, దాంతో కనెక్ట్ అయిపోయి ఉంటాం. సో ఆ ప్రయాణమే ఇప్పుడు మనం చేస్తున్నది. మనం చేస్తున్న సద్విచారాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. దేనికి చేస్తున్నాం ఇవన్నీ? మనని మన శరీరాన్ని లేకపోతే మన మనసుని ఏవైతే ఈ అరిషడ్ వర్గాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాటికి మనం లోబడుతున్నాం. లోబడి జ్ఞానేంద్రియాల ద్వారా, ఈ కర్మేంద్రియాల ద్వారా వాటికి లోబడిపోయి అటు పరిగెడుతున్నాం అంతే. వాటిని మనం లాగేస్తున్నాయి. వాటి నుంచి అరిషడ్ వర్గాల్ని ముందు అరికట్టి నిర్మూలన చేసుకొని స్థూలంగా సమాన స్థితి తీసుకొచ్చి, సూక్ష్మంగా త్రిగుణాలని సమస్థితి తీసుకొచ్చి, ఆ తర్వాత త్రిగుణ రహితంగా ఉండి సత్వంలో పెరుగుతూ శుద్ధ సత్వానికి ఎప్పుడైతే రీచ్ అవుతామో అదే మన వల్లలారు మనకి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఆ స్థాయికి మనం ఎదగడం కోసమే ఇవన్నీ మనం చేస్తున్నాం ఇప్పుడు. అంతే మగర్ నాకు తెలిసిన విషయం. ఎస్ 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 సార్, చాలా బాగా చెప్పాడు. అద్భుతంగా ఉంది సార్, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మగర్. నెక్స్ట్ నిన్న నెక్స్ట్ వెళ్దామా? ఇరవై 26. உற்றமொழி உரைக்கின்றேன் ஒருமையினால் உமக்கே உறவனன்றி பகைவன் என உண்ணாதீர் உலகீர் கற்றவரும் கல்லாரும் அழிந்திடக் காண்கின்றீர் கரணமெல்லாம் கலங்கவரும் மரணமும் சம்மதமோ சற்றும் இதை சம்மதியாது என் மனம்தான் உமது தன்மனம்தான் கண்மனமோ வன்மனமோ அறியேன் இற்றிதனை தடுத்திடலாம் என்னோடு சேர்ந்திடுமின் என் మార్గం ఇరప్పొழிக்கும் సన్మార్గం దానే. ఇక్కడ నేను సరైన మాటలే చెప్తున్నాను మీకు అని వడలారు అంటున్నారు. నేను చెప్తున్నవన్నీ సరైనదే చెప్తున్నాను, తప్పుగా ఏం చెప్పట్లేదు. ఒరుమై అంటే వన్నెస్, ఏకత్వ భావంలో మీకు నేను ఆప్తుడనే కానీ పగవాడిని కాదు. వన్నెస్ లో అంతా కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయినవే, బంధం కలిగినవే. సో నేను మీకు ఆప్తుడినే కానీ పగవాడిని కాదు, నేను మీకు మంచిదే చెప్తున్నాను. ఓ జనులారా, ఇక్కడ చదువుకున్న వారు కానీ చదువుకోని వారు కానీ అందరూ కూడా నశించడం చూస్తున్నాము. కరణమెల్లాం కలంగవరం అంటే కరణం అంటే మనస్సంతా, మనసు ఇవంతా కూడా అల్లకొల్లం చెందుతుంది. ఎప్పుడు అంటే మరణం అన్నది వస్తుంది అన్న విషయం తెలిసేటప్పుడే మనకి మనస్సంతా ఒక విధంగా అయిపోయి అల్లకల్లోలం అయిపోతుంది అనమాట. కరణమెల్లాం కలంగవరం, మరణము సమ్మతము, మరణాన్ని అంగీకరిస్తున్నారా మీరు? ఇటువంటి మనసు అంతా కూడా అల్లకల్లోలం చేసేటటువంటి ఈ మరణాన్ని మీరు అంగీకరిస్తున్నారా? నా మనస్సు దీన్ని కొంచెం కూడా అంగీకరించదు. వల్లలా చెప్తున్నారు, ఆయన మనస్సు అస్సలు మరణం అనేదాన్ని అంగీకరించదు. మీ మనస్సు పాషాణమా, క్రూరమైనదా, కఠినమైనదా తెలియట్లేదు అని అంటున్నారు. మీరు ఇంత కఠినంగా ఎలా ఉంటున్నారు? మరణాన్ని అంగీకరిస్తున్నారే, అంత కఠినంగా పాషాణంగా ఉందా మీ మనసు అని అడుగుతున్నారు. ఇప్పుడే ఈ క్షణమే దీన్ని ఆపేద్దాం, నాతో చేరండి. నా మార్గం మరణాన్ని నాశనం చేసే సన్మార్గం కదా. ఈ మనస్సు అన్నది ఎట్లా ఉంది మీకు? ఒకసారి చూడండి ఎంత కఠినంగా ఉందో. మరణాన్ని కూడా యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఎలా అంగీకరిస్తారు మీరు మరణాన్ని అని అడుగుతున్నారు. సో త్వరపడి రండి, ఆపేద్దాం, మరణాన్ని ఆపేద్దాం, రండి రండి అంటున్నారు.
సో కఠినంగా ఉంది మన మనస్సు, దాన్ని మృదువైనదిగా చేసుకోవాలి. అది ఈ పాట ద్వారా చెప్తున్నారు. నెక్స్ట్ 27. சன்மார்க்க பெருங்குணத்தார் தம்பதியை என்னை தாங்குகின்ற பெரும்பதியை தனித்த சபாபதியை நன்மார்க்கத்தினை நடத்தி சன்மார்க்க சங்கம் நடுவிருக்க அருளமுதம் நல்கிய நாயகனை உன்மார்க்கர் அறிவரிதாம் புண்ணியனை ஞான பூரண மெய்ப்பொருளாகி பொருந்திய மாமருந்தை அன்மார்க்கம் தவிர்த்தருளி அம்பலத்தே நடம் செய் அருட்பெரும் ஜோதியை உலகீர் தெருட்கொளச் சார்வீரே. సన్మార్గ మహా గుణవంతులు తమ ప్రభువుని, నాలోని నా ప్రభువుని, మహాపతిని, అసమానమైన సభాపతిని, మంచి మార్గంలో నన్ను నడిపించి సన్మార్గ సంఘంలో ఉండి అనుగ్రహామృతం ప్రసాదించిన నాయకుడిని, చెడు మార్గులకు అంటే చెడు మార్గంలో పయనించే వారికి అందనిదై ఉన్న పుణ్యమూర్తిని, జ్ఞానపూర్ణుడిని, సత్యమై నాలో పొరుందియ అంటారు, అంటే కలవడం, నాలో కలిశాడు అని అంటున్నారు. వள்ளలార్ వెళ్ళి ఆయనలో అరుట్పెరుంజ్యోతిలో కలవలేదు, అరుట్పెరుంజ్యోతి వచ్చి నాలో కలిసింది అంటున్నారు. సో నాలో కలిసిన మహా ఔషధాన్ని, అసత్య మార్గముల నుండి నన్ను తప్పించి అనుగ్రహించి అంబరంలో చిదాకాశంలో నాట్యమాడుతున్న అరుట్పెరుంజ్యోతిని ఓ జనులారా తెలుసుకోవడానికి ఇక్కడికి చేరండి అని అంటున్నారు. సో ఇక్కడ ఈ పాటలో మనం మెయిన్ గా చూడాల్సింది నాలో కలిసిన ఈ విషయమే అన్నమాట. సో మెయిన్ గా ఇక్కడ మనలో వచ్చి కలుస్తుంది, అంటే ఇక్కడ చిరాకాశంలో ఉన్న దైవం ఏదైతే ఉందో అరుట్పెరుంజ్యోతి, అది కార్యరూపమై మొత్తం మన శరీరం అంతా కూడా నిండి, శరీరము, మనస్సు, జీవం, ఆత్మ అంతా కూడా నిండి మనల్ని తానుగా మారుస్తుంది. అంటే పూర్తిగా మనల్ని ఇది ఎలా అంటారంటే డిసెండ్ అంటారు. మనం అసెండ్ అవ్వడం కాదు, అరుట్పెరుంజ్యోతి డిసెండ్ అవుతుంది, మనలో పూర్తిగా నిండిపోతుంది అన్నమాట. సో ఇది జరుగుతుంది, దాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఇంకా 28 ஞானச்சரியாலோ லாஸ்ட் பாட்ட. சாருலக வாதனையை தவிர்த்தவர் உள்ளகத்தே சத்தியமாய் அமர்ந்தருளும் உத்தம சர்க்குருவை நேர் உறவே எவராலும் கண்டுகொளற் கரிதாம் நித்தியவான் பொருளை எல்லா நிலைகளும் தானாகி ஏர் உறவே விளங்குகின்ற இயற்கை உண்மை தன்னை எல்லாம் செய் வல்லவத்தை என கழித்த பதியை ஓர் உறவென்று அடைந்து உலகீர் போற்றி மகிழ்ந்திடுமின் உள்ளமெல்லாம் கழிந்து அருளி உள்ளபடி நினைந்தே. ప్రాపంచిక మాయ వల్ల కలిగే దుఃఖము దాన్ని తొలగించిన వారి హృదయంలో, అంటే ఈ ప్రాపంచిక మాయ వల్ల కలిగే దుఃఖం ఏదైతే ఉందో, ప్రాపంచిక విషయాలన్నీ కూడా తొలగించిన వారి హృదయంలో, అంటే ఆత్మలో ఎలా ఉన్నాడు? సత్యంగా ఉన్నాడంట, సత్యమై ఉన్నాడు. ఎవరున్నారు? ఉత్తమ సద్గురు. సో సద్గురువై మనలోనే ఉన్నాడు అరుట్పెరుంజ్యోతి. అంటే సద్గురువు అన్నది ఎక్కడో బయట నుంచి మనకు రారు, ఎక్కడో బయట లేరు సద్గురువు. మన ఆత్మలో ఉన్న దైవమే మనకు సద్గురువుగా ఉండి అమరత్వ విద్యను బోధిస్తుంది. నేర్ ఉరవే అంటారు. నేర్ ఉరవు అంటే డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది.
అంటే మధ్యలో ఎవరు కూడా మధ్యవర్తులు అవసరం లేదు ఇక్కడ. మనకు దైవానికి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. అలాంటి బంధం అది. ఎవరి వలన కూడా తెలుసుకోవడానికి అరుదైనది. నిత్య ఆకాశంలో ఉన్న దైవాన్ని అన్ని స్థితులు తానే అయి ఆ స్థితులన్నీ మనలోనే ఉండి మనల్ని పైకెక్కించే బంధమై ఉన్నటువంటి ప్రకృతి సహజత్వమైన తనను సకలము చేయు వల్లభమును నాకు అనుగ్రహించిన పతి. అంటే అన్ని స్థితులు తానే అయి మనము ఆ అరుట్పెరుంజ్యోతి స్థితిని చేరుకోవడానికి వెళ్ళే మార్గంలో ఉన్న స్థితులన్నీ కూడా తానే అయి ఉన్నాడు. అరుట్పెరుంజ్యోతియే అయి ఉన్నాడు. ఆ స్థితులన్నీ మనలోనే ఉండి మనల్ని పైకెక్కించే బంధమై, అంటే ఆ స్థితులు కూడా తానే అయి ఆ స్థితులలో మనల్ని పైకెక్కించే ఆ బంధంగా కూడా తానే ఉన్నాడు. పైకెక్కించే బంధమై ఉన్నటువంటి ప్రకృతి సహజత్వమైన తనను సకలము చేయు వల్లభను, అంటే తనను ఇక్కడ నాకు ఇచ్చేశాడు అని అంటున్నారు వాళ్ళ. తనను నాకు ఇచ్చేశారు అని. నేను అతనికి సమర్పించుకున్నాను అన్నది కాదు. ఈయన సమర్పించుకున్నారు, ఆయన ఈయనకి సమర్పించుకున్నారు. రెండు ఇంటర్ ఎక్స్చేంజ్ అయింది అక్కడ. అసెండింగ్ డిసెండింగ్. ఈయన ఆయనకి ఇచ్చేశారు, ఆయన ఈయనకి ఇచ్చేశారు అనమాట. అది ఎక్స్చేంజ్ జరిగింది. ప్రకృతి సహజత్వమైన తనను సకలము చేయు వల్లభమును నాకు అనుగ్రహించిన పతిని ఒక బంధముగా స్వీకరించి ఓ జనులారా ప్రశంసించి పొందండి. మీరు కూడా బంధంగా స్వీకరించండి అరుట్పెరుంజ్యోతిని. హృదయం అంతా, హృదయం అంటే ఇక్కడ ఆత్మ. కళిందురుగి, కణిందు అంటే ఇప్పుడు కాయ పండుతుంది అంటాం కదా, ఆ పండటం అన్నది ఇక్కడ కణింది అంటున్నారు. అంటే ఆత్మ అన్నది అలా ఫుల్నెస్ పొందాలి. ఏంటి మేడం? పండాలి అంటున్నా, పండాలి. ఆత్మ కాయలాగా గట్టిగా ఉండకుండా అది మంచిగా దూరగా పండాలి. పక్వస్థితికి వచ్చి ఉరుగి, కణిందు ఉరిగి అలా పక్వస్థితికి వచ్చి ద్రవించాలి. ఆత్మ ద్రవించడం అన్నది జరగాలి. ద్రవించాలి. ఆత్మ ద్రవించేలా ప్రార్థించండి, బంధము ఏర్పరచుకోండి. ఆత్మ ద్రవించేలా నిత్యము చిదాకాశంలో ఉన్న దైవాన్ని తలచుకోండి. సో ఇక్కడ మొదటి పాటలో చెప్పారు కదా, నినైందు 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 ఉణర్ந்து ఉణర్ந்து. సో అలా ప్రార్థించి ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలి దైవంతో. ఇక్కడ చివర్లో ఈ పాటలో మళ్ళీ మనకి చిత్సభలోని దైవంతో బంధం ఏర్పరచుకొని ఆత్మ ద్రవించేలా ప్రార్థించండి అని, జ్ఞానచర్యలో దైవ ప్రార్థన, దైవం పట్ల ప్రేమ ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఆత్మ ద్రవిస్తుందో అన్న విషయాన్ని తెలియజేసి మనల్ని జ్ఞానములో చర్య అన్న స్థితిలో మనం ఏం చేయాలి అన్న విషయాన్ని ఈ 28 పాటల ద్వారా తెలియజేస్తున్నారు వల్లల. ఈ జ్ఞానచర్యతో పాటు జ్ఞానంలో క్రియగా జీవకారుణ్యాన్ని, యోగంగా 4 సచ్చీలతలను పాటించి పరిపూర్ణ జ్ఞానాన్ని, జ్ఞానంలో జ్ఞానస్థితిని పొందడానికి మార్గాన్ని చూపిస్తున్నారు వల్లలార్. ఎంతో సంక్లిష్టమైన జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యేలా సులభతరం చేసి చెబుతున్నారు ఇక్కడ. సో సులభంగా దైవంతో ఎలా బంధం ఏర్పరచుకోవాలి, ఆ దైవానుగ్రహం ఎలా పొందాలి అన్న విషయాన్ని మనకు ఇక్కడ ఈజీగా ఈ 28 పాటల్లో చెబుతూ వచ్చారు. ఇంతటితో జ్ఞానచర్య పూర్తయింది. 28 పాటలు పూర్తయింది. సో ఇక్కడ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? అంత తొందరగా అయిపోయింది. తొందరగా అయిపోయింది. అమ్మగారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు లాస్ట్ చెప్పిన శ్లోకం ఏదైతే ఉందో
అది దాని రిఫరెన్స్ అంటే 28వ శ్లోకం అమ్మగారు అది. అవును అవును సార్ 28. ఓకే అమ్మగారు, అదొక్క శ్లోకం చాలా అమ్మగారు. ఆ, ఆ, మొత్తం అంటే మనం నేర్చుకోవాల్సిన అన్ని విషయాలు ఒక్క శ్లోకంలోనే అర్థమైపోయింది అమ్మగారు. అవును చాలా సార్ బాగా వివరించి, చాలా ఇంపార్టెంట్ ఆ శ్లోకం. అదొక్కటి చాలా, ఇంకేది అవసరం లేదు. అవును ప్రకృతితో, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మన నిండా మనలోనే ఉంది. మన అవును కర్తవ్యం చాలా సింపుల్. అజ్ఞానం అనే పొరని ఇంకొకటి మనం తీయగలిగితే ఆ జ్ఞానం ప్రజ్వలిస్తుంది. అది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఆ ఒక్క పొర తీయడమే మన కర్తవ్యం. అజ్ఞానం అనే పొరని కనుక మనం తీయగలిగితే మన ప్రకృతి సహసిద్ధమైనటువంటి జ్ఞానం అంతా మనలోనే నిండి ఉంది. ఎక్కడి నుంచో ఆ నిండి ఉన్న దాన్ని ప్రజ్వలం చేసుకోవటమే. చాలా బాగా వివరించారు ఆ ఒక్క శ్లోకంలోనే. అందులో మన కర్తవ్యాన్ని మనం గుర్తించాలంటే మన కర్తవ్యం ఒక్కటే, అజ్ఞానం అనే పొరని ఏదైతే కప్పిబడి ఉందో ఆ జ్ఞానాన్ని, ఆ పొరని ఇంకా మనం తీయగలిగితే చాలు, ఆ జ్ఞానం ప్రజ్వలించేస్తుంది. శుద్ధ చైతన్యంలో అలా అలా తేలిలాడుతుంటాం. ఆ ఒక్క శ్లోకంలో మొత్తం అసలు ఇంకా లేదంటూ లేదు అమ్మగారు, అన్ని అందులోనే ఉన్నాయి. చాలా సంతోషం అమ్మగారు. దాని లాస్ట్ శ్లోకం, దాని యొక్క తెలుగు మీనింగ్ అది కొంచెం తర్వాత అందులో పెట్టండి అమ్మగారు, నేను తీసుకుంటాను. మొత్తం 28 పాటలు కూడా పెడతాం సార్, PDF లో పెడతాం. ఓకే అమ్మగారు, థ్యాంక్స్ అమ్మగారు. ఓకే సార్, థ్యాంక్ యూ. తిరిగి ఒకసారి ఆ పాట ఈ పాడి. పాట చదవమంటారా? ஓகே, ఇలా చూద్దాం ఒకసారి. சாருலக வாதனையை தவிர்த்தவர் உள்ளகத்தே சத்தியமாய் அமர்ந்தருளும் உத்தம சர்க்குருவை நேர் உறவே எவராலும் கண்டுகொளற் கரிதாம் நித்தியவான் பொருளை எல்லா நிலைகளும் தானாகி ஏர் உறவே விளங்குகின்ற இயற்கை உண்மை தன்னை எல்லாம் செய் வல்லவத்தை எனக்களித்த பதியை ஓர் உறவென்று அடைந்து உலகீர் போற்றி மகிழ்ந்திடுமின் உள்ளமெல்லாம் కనిందురుగి உள்ளபடி నినైందే. ప్రాపంచిక మాయ వల్ల కలిగే దుఃఖము దాన్ని తొలగించిన వారి హృదయంలో, అంటే ఆత్మలో ఎలా ఉన్నాడు అంటే సత్యంగా ఉన్నాడు. సో ఎవరున్నారు? ఉత్తమ సద్గురు ఉన్నాడు. సద్గురు అన్నవాడు మనలోనే ఉన్నాడు. మనలోనే ఉండి మనకు ఈ విద్యను, అమరత్వ విద్యను బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేర్ ఉరవే, అదే డైరెక్ట్ రిలేషన్షిప్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో మధ్యలో ఎవరు మధ్యవర్తులు లేకుండా నేరుగా మన ఆయనతో, ఆ అరుట్పెరుంజ్యోతితో డైరెక్ట్ రిలేషన్షిప్ లో ఉంటూ ఎవరి వలన కూడా తెలుసుకోవడానికి అరుదైనది నిత్య ఆకాశములో ఉన్న దైవాన్ని అన్ని స్థితులు తానే అయి ఆ స్థితులన్నీ మనలోనే ఉండి మనల్ని పైకెక్కించే బంధమై ఉన్నటువంటి ప్రకృతి సహజత్వమైన తనను సకలము చేయు వల్లభమును నాకు అనుగ్రహించిన పతి. తానే తనను ఇచ్చేస్తున్నారు. అంటే దైవమే మనకు ఇవ్వడానికి, తనని మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది. వల్లలారికి ఇచ్చేసింది. సో మనకు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది. మనం రెడీ అవ్వాలి తీసుకోవడానికి. సో ప్రకృతి సహజత్వమైన తనను సకలము చేయు వల్లభమును నాకు అనుగ్రహించిన పతిని ఒక బంధముగా స్వీకరించి ఓ జనులారా ప్రశంసించి పొందండి. హృదయమంతా పండటం, ఒక పక్వ స్థితికి రావడం, అది జరిగి ద్రవించాలి. హృదయం ద్రవించాలి, ఆత్మ ద్రవించాలి. ఆత్మ ద్రవించేలా ప్రార్థించండి, బంధము ఏర్పరచుకోండి. ఆత్మ ద్రవించేలా నిత్యము చిదాకాశంలో ఉన్న దైవాన్ని తలుచుకోండి. ఎలా తలుచుకోవాలి అన్న విషయం మళ్ళీ మొదటి పాటలో ఉంది, నినైంది ఆ పాటలో. సో ఆ విధంగా భగవంతుని తలుచుకుంటూ నిత్యము ఆయనతో ఒక బంధము ఏర్పరచుకొని మనము ఆయన్ని పొందడానికి సిద్ధం అవ్వాలి. ఇది ఈ పాటలో. దీంతో జ్ఞానచర్య ముగిసింది. థ్యాంక్ యూ లలిత, చాలా చక్కగా చెప్పావు, అద్భుతంగా ఉంది. సార్ కూడా ఈరోజు మనకి ఆయుర్వేదం గురించి కూడా తీసుకొచ్చారు. దీంట్లో మనం చాలా రోజుల ముందు మాట్లాడుకున్నాం, గుర్తుందా?
మన ఈ వాత పిత్త కప్పం గురించి నాకు కరెక్ట్ గా అవును తెలియలేదు. ఆయుర్వేదం అవును తెలిసిన వాళ్ళు ఎవరన్నా మనకి తెలిస్తే అవును వస్తేమో మనం అనుకున్నాం. అనుకున్నాము. అవును మన సంకల్పము నెరవేరింది. వల్లలారు తీసుకొచ్చేసారు. ఆయుర్వేద జ్ఞానం తెలిసిన వారు మనకి వచ్చేసారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంతా దైవ కృపతో జరుగుతా ఉంది అన్నది ఇది ఒక సాక్షి అన్నమాట. గారు నమస్కారం. అంతా ఆ, భగవంతుని అనుగ్రహం. మన దగ్గర ఏం లేదు, మనం నిమిత్త మాత్రం అమ్మగారు. మనందరం ప్రయాణం చేస్తూ ఉండాలి, ముందుకు వెళ్ళాలి. వల్లలారు గారు చెప్పినట్టుగా ఆ శుద్ధ చైతన్య స్థితికి, ఆ కాంతి దేహ స్థితికి అందరం చేరుకోవాలనే తపన అంతే అమ్మగారు, ఇంకేం లేదు. దానికి ప్రయాణం చేస్తున్నాము, అందరం కలిసి ప్రయాణం చేయాలి. మనలో ఉన్నటువంటి మలినాలను అందరం తొలగించుకోవాలి. తొలగించుకోవడానికి మనం చేస్తున్న ఈ ప్రయత్నం అమ్మ, ఇంకే ఏం లేదు అమ్మగారు. Yes, yes. అంతే అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, టైం సంతోషం. అయినట్టుంది. చాలా సంతోషం సార్. ఇంకా టైం ఇంకేమైనా అయినట్టుంది. క్వశ్చన్స్ ఉన్నాయా ఇంకెవరికైనా? లలిత, నాకు ఒక డౌట్ వచ్చింది లలిత. ఉమ్, ఇప్పుడు తమిళ్లో వచ్చి మనం ఇయర్కై ఇన్బ కడవులా, ఇయర్కై ఉన్మై కడవుల్. ఇయర్కై ఉన్మై కడవుల్ అని చెప్తున్నాం. ఇది తెలుగులో మనం చెప్పేటప్పుడు ఇయర్కై అన్నది వచ్చి వాళ్ళు మనకి ప్రకృతిని సూచిస్తుంది. ఆ ప్రకృతి మీన్స్ ఈ పంచభూతాల ప్రకృతి యొక్క ఇవే అంటే కదా. ఈ ప్రకృతి కాదు. ఇక్కడ ఏంటంటే ప్రకృతి అంటే మనం జనరల్ గా ప్రకృతి వికృతి అని చెప్పుకున్నప్పుడు ఎలా వస్తుందంటే ప్రకృతి అన్నది ఆ ఆ, ఒక న్యాచురల్ కరెక్ట్ గా న్యాచురల్ గా ఉండేది, సహజంగా ఉండేది. అది సరే. అదే వికృతి అన్నప్పుడు ఆర్టిఫిషియల్ అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, ఆ మీనింగ్ లో తీసుకుంటాం ఇక్కడ ప్రకృతి అన్నది. అది న్యాచురల్ గా ఉంది అన్న సహజము విషయాన్ని అసహజము, తెలియజేయడానికి. సహజము అసహజము. సహజంగా సహజం. ఉంది. ఇప్పుడు అదే నాకు డౌట్ వచ్చింది. ఏమంటే నేను రాస్తున్నాను కదా, దాంట్లో నాకు ఈ డౌట్ వచ్చి నేను రాసిందేమో ఎలా రాశానంటే సహజ సహజ దైవము అని పెట్టాను. ఇక్కడ అంటే కూడా మనం సహజము ఏంటంటే అంటే ఇది ప్రకృతి వరకు సహజ దైవం అంటాం, ప్రకృతి సహజత్వమైనది అంటాము. అంటే ప్రకృతి సహజత్వం అన్నది ఏమంటే ఇది సహజంగా ఉన్నది అన్న మీనింగే వస్తుంది, న్యాచురల్ గా ఉంది అన్న ఇది. ఓకే అంతే తప్ప ఈ ప్రకృతి మాయకి సంబంధించింది కాదు. కాదు అవును కాదు. ఏమంటే నాకు ఈ ప్రకృతి అన్న పదం రెండుగా వస్తుంది కదా, ఎందుకు దాన్ని పెట్టడం బదులు సహజ సత్యమైన దైవము అని చెప్పొచ్చు కదా. చెప్పచ్చు, అలా కూడా చెప్పచ్చు. ఎందుకంటే ప్రకృతి వల్ల ఇప్పుడు ప్రకృతి అన్న పదము నాకు వచ్చి కన్ఫ్యూజ్ అయింది ఇప్పుడు. అరే ఇప్పుడు రెండు ప్రకృతి మీనింగ్స్ ఉంటాయి అన్నది దాంట్లో. ప్రకృతి మాయ, ఆ ప్రకృతి అది మళ్ళీ మనం అక్కడ చెప్పలేం కదా. మళ్ళీ అది ఇప్పుడు నువ్వు ఇచ్చావు, ఈ డీటెయిల్ ఇచ్చావు, ఈ డీటెయిల్ మళ్ళీ మళ్ళీ అందరికి చెప్పలేము. సో ఇప్పుడు నా జ్ఞానంకి నాకు ఎలా అందింది అంటే ఇదేంది ఇది, ఇప్పుడు ప్రకృతి మాయ అన్నది ప్రకృతి పంచభూతాలు ఇవన్నీ కూడా దైవం నుంచి వచ్చినదే. అది వచ్చింది, అది వేరుగా ఉంది ఇక్కడ. మరి అదే దైవం ఎలా అవుతుంది? అది ఇక్కడ దిగినప్పుడు దాని యొక్క అవును దైవమే, అది కూడా దైవమే అనుకున్నా, దాని యొక్క ఇది తగ్గింది కదా. దాన్ని క్వాలిటీ పెంచుకోవడం. అందుకని నాకు అక్కడ ప్రకృతి చెప్పే బదులు సహజ సత్య దైవం అని చెప్పొచ్చు కదా. చెప్పచ్చు, అలా కూడా చెప్పచ్చు. అంటే అప్పుడు క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజ్ రాదు. మనం వాడే పదాలే మనకి క్లారిటీగా ఇచ్చినప్పుడు తిరిగి క్వశ్చన్ అన్నది ఉండదు. అవును. అందువల్ల నాకు అలా అనిపించింది. సో నేను అలా రాసేసాను అనమాట. దాంట్లో ఓకే, ఓకే, పర్లేదు. వల్లలారు వచ్చి అంటే తమిళ్లో వచ్చి ఇయర్కై ఉన్మై కడవుల్ అనేటప్పుడు వాళ్ళకి వచ్చి ఒక అవగాహన ఉంది. ఇయర్కై అన్నప్పుడు వాళ్ళకి ఒక ఇది ఉంది దాంట్లో. ఇక్కడికి వచ్చేప్పటికి నాకు ఇలాంటి డౌట్ నాకే వచ్చింది. ఇంకా కొంచెం తక్కువ స్థితిలో ఉండే వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకి ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే స్థితి ఉంటుంది. సో అందువల్ల కరెక్ట్ గా తెలపాలి అని నేను ఇలా పెట్టాను అనమాట. ఓకే, ఓకే, అటు కూడా పెట్టుకోవచ్చు అంతే. అంతే. అమ్మగారు, చెప్పండి అమ్మగారు, అదే మీరు తెలియజేస్తున్నటువంటి ప్రకృతి, అందులో ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజన్ అదేదైతే ఉందో అమ్మగారు, మన యొక్క సృష్టి క్రమము, ప్రకృతి ఆ భగవంతుడి ద్వారానే ఈ పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి, ఏ విధంగా ఏర్పడ్డాయి అసలు ఆ పంచభూతాలు, దానికి సృష్టి క్రమంలో మొట్టమొదట ఎక్కడి నుంచి మూలం, ఎక్కడి నుంచి ఎలా మొదలైంది, ఈ పంచభూతాలు ఎలా వచ్చాయి, ఆ తర్వాత పంచభూతాల యొక్క పంచీకరణం అంటాం అమ్మగారు. అంటే పంచ తన్మాత్రలు, అవి 25, 5 × 5 25. ఆ 25 ద్వారా
మన శరీరం ఎలా ఏర్పడింది, ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంటే ధాతువులు అన్ని సప్త ధాతువులు కావచ్చు, ఇవన్నిటి కూడా ఆ, ఒకవేళ మీకు ఈరోజు ఆదివారమే మీకు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఒక ఒక అరగంట కూర్చుందామంటే మంచిగా డిస్కస్ చేసుకుందాం అమ్మగారు. చాలా అంటే ఆ డిస్కస్ చేయడం వల్ల సద్విచారం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆ క్లారిటీ కోసం మీరు సమయం ఇస్తారంటే ఎప్పుడైనా ఇప్పుడే అంటే మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఈ రోజు ఎప్పుడైనా పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు, ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది అమ్మగారు. సమయం చూసుకొని కూర్చుందంటే ఈ పంచభూత పంచీకరణం ఎలా జరిగింది, సృష్టి క్రమంలో ఈ పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి, ఆ ఆ ఆ పంచభూతాల ద్వారా ప్రకృతి, ఆ ప్రకృతిలో మనం ఎలా పార్ట్ అయ్యామో, మన స్థూలానికి వచ్చేసరికి మనం ఎలా పార్ట్ అయ్యామో, ఆ పంచభూతాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్థూల దేహానికి ఎలా ఉంటుంది, సూక్ష్మ దేహానికి ఎలా ఉంటుంది, ప్రకృతికి ప్రకృతి నుంచి మనం విడపడిపోయాము, మళ్ళా ప్రకృతిలో మనం ఎలా కలుస్తాం అనేది ఏదైతే ఉందో ఆ మంచిగా మాట్లాడుకోవచ్చు అమ్మగారు, మంచిగా డిస్కస్ చేసుకోవచ్చు. అదే అందులోనే మళ్ళీ అంటే నేను అనుకుంటా ఆ వల్లార్ గారు ఇచ్చినటువంటి లిటరేచర్ లో అది కూడా ఉంది మొత్తము. కాకపోతే ఏంటంటే నేను ఇంకా పూర్తిగా చదవలేదు అమ్మగారు. నాకు తెలిసింది మనం షేర్ చేసుకోవాలంటే చేసుకుందాము, మీరు సమయం ఇస్తే. నిశ్చయంగా సార్, నిశ్చయంగా చేసుకుంటాము. మీరు ఆయుర్వేదం స్టడీ చేస్తున్నారు సార్? అమ్మగారు ఓకే ఓకే ఓకే. అదే సార్, ఫ్రైడే చేస్తాం కూడా సార్, మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రైడే చేస్తాం సార్. ఇప్పుడు 96 తత్వాలలో ఇప్పుడు మీరు చెప్పింది 25 చెప్పుకుంటుస్తున్నారు. అది ఇక్కడ వచ్చి మేము 24 చెప్తామన్నమాట. అంటే సోల్ని కలపము దాంట్లో. ఇది వచ్చి ఆత్మతత్వాలు అంటాం. ఆత్మతత్వాలు, తరువాత విద్యాతత్వం ఉంది, తరువాత శివతత్వం ఉంది. ఈ 3 కలిపి 96 తత్వాల కింద మేము చెప్తామన్నమాట. శివతత్వం వరకు తీసుకెళ్తాము. అదే మీరు డిస్కస్ చేస్తామంటే అంతే సార్. మనం తీసుకున్న జ్ఞానాన్ని పెట్టి ఆయన మనకి చెప్పేస్తారు, ఇది ఇది అని ఇచ్చేస్తారు. దాన్ని మనం డిస్కస్ చేసే కొద్దిగా దాని యొక్క పూర్తి అవగాహన అన్నది మనకి వస్తుంది. సో నిశ్చయంగా మనము డిస్కస్ చేస్తాం సార్. ఓకే, ఒక క్లాస్ తీసుకునేస్తాము. మీరు ఎలాగో 1 అవర్ ఉంది కదా వచ్చే మనకి. ఫ్రైడే క్లాస్ లో మనకి డిస్కషన్ అంటే అప్పుడైతే ఇంకా అందరూ వస్తారు కదా. అవును, ఫ్రైడే క్లాస్ అయితే బాగుంటది అనిపిస్తుంది సార్. మీకు కుదురుతుందా? జూమ్ సెక్షన్ లో చెప్తారా? హలో అమ్మగారు, ఫ్రైడే 9కి, నైట్ 9కి. ముందు మీతో మాట్లాడదాం అమ్మగారు. ఆ తర్వాత మీరిద్దరు ఉన్నారు, అదే ఎక్కువ. అంటే నేను ఎవరికో ఏదో చెప్పటం అనేది లేదు, అలా కాదు. ఇది సత్విచారం సార్. ఇక్కడ ఎవ్వరు అందరూ ఎక్కువ మాట్లాడదాం, తక్కువ అందరూ లేదు. కలిసే డిస్కస్ చేద్దాం. అందరూ ఒక్కటే, మనకి అందరూ ఒకటే డిస్కషన్. ఇది సత్విచారం అన్నప్పుడు ఇది డిస్కషన్. మీరు చెప్పాలి, మీరు చెప్పినప్పుడు మేము వింటాం, శ్రద్ధగా విని ఓకే ఇది వల్లలారు వచ్చి ఇలా చెప్పారు, ఇవి అవగాహన మాకు వస్తుంది. దీని గురించి ఇలా చెప్పారు, ఇది అన్నది వస్తుంది. అప్పుడు చెప్పొచ్చు. దీంట్లో ఏం లేదు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సన్మార్గంకే వచ్చిన వాళ్ళే. మన అందరూ సన్మార్గులు అంతే. ఇక్కడ వచ్చి మనం అందరూ డిస్కషన్ చేసే కొద్దిగా జ్ఞానం వస్తుంది. ఇప్పుడు చూడండి, అందరూ మేడం ఎవరైనా సరే వాళ్ళ జ్ఞానము, ఇప్పుడు మనం మాట చెప్తున్నాము, వల్లలారు చెప్పింది దాంట్లో ఒక విషయం వాళ్ళకి అవగాహన ఉంది అంటే అవగాహనను వాళ్ళు వ్యక్తపరచాలి. వ్యక్తపరిచినప్పుడే వాళ్ళకి ఏర్పడ్డ అవగాహన మిగిలిన వాళ్ళకి కూడా ఏర్పడుతుంది. సో అందుకే మనము సత్విచారము అందరూ ఒక్కటే. ఇక్కడ ఎవ్వరు గొప్పేం కాదు. మన అందరికీ గురువు దైవమే. ఈ సన్మార్గం ఎవరు నడుపుతున్నారు అంటే వల్లలారే నడుపుతున్నారు. అసలు నిన్న మధ్యాహ్నము మేము లేడీస్ వరకు సత్విచారం చేస్తాము. దాంట్లో స్వరూప మేడం అని వాళ్ళు చెప్పారు చూడండి, వాళ్ళ అనుభవము అద్భుతము. సన్మార్గానికి రావడానికి వాళ్ళ హయ్యర్ సెల్ఫ్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది చెప్పారు. అసలు సూపర్ సార్, చాలా బాగుంది. అరే చూడు, అన్ని ఆత్మలు కూడా గురువు దగ్గరికి వచ్చేదానికి ఈ జీవాత్మలను ఎలా ప్రేరేపిస్తున్నాయి అన్నది అక్కడ నాకు అవగాహన వచ్చింది. సో అందరూ ఒక్కటే. ఇక్కడ మన అందరూ ఆత్మస్వరూపులము. సత్ అయిన మనము ఇక్కడ జీవాత్మగా జీవిస్తూ చాలా అనుభవాలు తీసుకున్నాము. ఇది ఏమంటే మనము ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన అనుభవాలు తీసుకుంటాము. అనుభవం అంతా మన సోల్కి ఉంటుంది. ఇక్కడ సోల్కి వచ్చినాక మమాత్మ సర్వభూతాత్మ, అందరూ ఆత్మస్థితిలో ఏకత్వంలోనే ఉన్నాము. అయితే మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని మీరు మాకు చెప్పడం ద్వారా మేము మీ జ్ఞానాన్ని మేము తీసుకున్నట్టు.
మాలో ఉన్న మేము నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని మేము మీకు వ్యక్తపరచడం ద్వారా మీరు అది తీసుకున్నప్పుడు అయితే ఇక్కడ అందరిలో వచ్చి ఏం జరుగుతుందంటే పరివర్తన ఏర్పడుతుంది. ఓకే, అందుకే మనము ఒక గ్రూప్గా ఏర్పడి ఉన్నాం. మనమంతా ఒక గ్రూప్, వచ్చేటప్పుడు కూడా ఒక గ్రూప్గా మనము ఈ చీకటి లోపలికి వచ్చాము. ఇప్పుడు గ్రూప్గా మనం అందరూ తిరిగి మన స్థితి అయిన ఆ ప్యూరిటీని పొంది దైవ స్థితిని పొందుతాం. అది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఫ్రైడే చూడండి సార్, ఫ్రైడే వచ్చి 1 hour మనం తీసుకుంటాం కదా. ఈ వారం ఫ్రైడే నైట్ 9 అంటే మీకు 7:30 అన్నారు కదా, అప్పుడు టైం ఈవినింగ్ 7:30 కదా. తప్పకుండా అమ్మగారు. ఆ, మీరు నాకు ఒక పదం ఉపయోగించారు, మమాత్మ సర్వభూతాత్మ. అవును. చాలా మంచి పదం. అదే వచ్చి మనకి వేదంలో ఉంది, మమాత్మ సర్వభూతాత్మ. మనమే అన్ని ఆత్మలు ఒక్కటే సార్. ఇక్కడ మీరు మనమంతా కూడా ఒక్కటే, ఒక్క ఆత్మగానే ఉన్నాం అందరు. మీ దృష్టి నుంచి చూసినప్పుడు మీరే ఇప్పుడు కృష్ణుడు అలానే కదా, కృష్ణుడు పెద్ద అవతారం, విశ్వావతారం తీస్తాడు కదా, దాంట్లో అన్ని ఆత్మలు ఆయనలోనే ఉంటది కదా. అలానే మనము కూడా మనలో అందరూ ఉన్నారు. ఈ స్థితికి వస్తే ప్రతి ఒక్కరిది క్యాచ్ చేయొచ్చు. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. నాకు ఈ గ్యాస్ సిలిండర్ తీయడం రాదు. మా వదిన చాలా చక్కగా తీస్తుంది. నేను నా స్థితి నుంచి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇవన్నీ నాకు ప్రతి విషయం ఎవరెవరు ఏం చెప్తారో దాన్ని పరిశీలనాత్మకంగా నేను గమనించినప్పుడు ఆన్సర్ వస్తుంది. రాలేదు. ఏం చేశాను, ఒక క్షణం ఆగి, మమాత్మ సర్వభూతాత్మ కదా, మరి మా వదిన ఆమె ఆ ఆత్మకి ఉన్న టాలెంట్ ఏంటి, అది తీస్తుంది కదా, అయితే ఇప్పుడు ఆ టాలెంట్ నాకు వస్తుంది అని ఇలా పెట్టి లాగితే టక్కమని వచ్చేస్తుంది. ఇది ఒకటి. ఇంకొకటి, నాకు గాలిపటం ఎగరించడం రాదు. మా బాబు సూర్య వచ్చి ప్రతి సంవత్సరం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కలవరు, వాడు చిన్న బిడ్డ కదా, ఎగిరిస్తామంటే నాకు రాదు. చేస్తున్నా కాలేదు. ఒకసారి ఏం చేసినాను, అలా కొంచెం అనుకొని, గత జన్మలో నేను ఇది ఎగిరించి ఉంటే ఇప్పుడు ఇది ఎగరాలి నాకు అనుకొని ఇటు వేసాను సార్. అలా ఎగిరిపోయింది సార్. చాలాసేపు పైన ఎగిరింది. వాడు వీడియో కూడా చేశాము, సరేనా. అయితే ఇవంతా ఏమంటే ఆత్మ అయిన మనము అందరూ ఒకటై ఉన్నాము. ఇప్పుడు ఏం లేదు, నాలో ఒక టాలెంట్ ఉందనుకోండి, అది మీకు తెలియలేదు. మీరు ఏం చేయాలి, నన్ను ఒకసారి తలుసుకునేసి, నేను అదే ఉంది, నేను ఆమె ఉన్నాను, ఆమె నేను వేరు కాదు, ఆమె కూడా కాదు, అది ఆత్మ అంటేనే అది. ఓకే, అదే ఉన్నప్పుడు ఆ యొక్క టాలెంట్ నాలో కూడా ఉండాలి కదా అని మీరు భావించినట్లే తక్షణం మీకు వస్తుంది. అలానే గత జన్మ నుంచి కూడా మనం తెచ్చుకోగలం. ప్రతి జ్ఞానం కూడా గత జన్మ నుంచి మనం తెచ్చుకోగలం. ఎన్నో జన్మల్లో ఎన్నో విషయాలు మనం నేర్చుకొని ఉంటాము, అవి కూడా మనకి వస్తాయి అన్నమాట. ఈ రెండు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకే నేను నన్ను 100% ఆత్మస్వరూపంగా నేను నమ్ముతాను సార్. థ్యాంక్ యూ. చాలా కరెక్ట్ అమ్మగారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఏకీభవిస్తాను అమ్మగారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. చాలా సంతోషం అమ్మగారు. మనం అందరం ఏంటంటే, మనకు తెలుసుకున్న అనుభవాలు కావచ్చు, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని కావచ్చు, మనం పంచుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే, అంతే, ఇంకేం లేదు. అన్నిటా అదే ఉంది, అదే చైతన్యం అన్నిటా ఉంది అని ఆ డిస్కషన్ రావటమే ఇంపార్టెంట్, అంతే మించి ఇంకా వేరే ఏం లేదు అమ్మగారు. దీనివల్ల ఏమవుతుందంటే, మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ ప్రయాణంలో ముందుకు సాగటమే, ఇంకా వేరే ఏం లేదు. చాలా సంతోషం గారు. శుక్రవారం నాడు మీరు అనుకున్నట్టుగా వల్లలార గారి అనుగ్రహమే అనుకుంటాను. నాకు తెలిసిన ఒక చిన్న కొద్దిగా సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ జ్ఞానం ఏదైతే ఉందో నేను షేర్ చేసుకుంటాను అమ్మగారు. చాలా సంతోషం, తప్పకుండా అమ్మగారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పట్లేదు అమ్మగారు, ఆ వల్లలారు గారే నాతో చెప్పిస్తున్నారని అనుకుంటాను అమ్మగారు, అంతే, ఇంకా వేరేం లేదు. నిశ్చయంగా అంత చేస్తాం సార్. ఓకే, నిశ్చయించుకుంటున్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అయినట్టుంది. అయిపోయింది, చాలా అయిపోయింది. ఓకే. 6:30 అయిపోయింది దగ్గర. అవును. அருட்பெரும் ஜோதி, అరుట్పెரும் జ్యోతి, తనిపెரும் కరుణై, అరుట్పెரும் జ్యోతి. చెప్పండి అండి. బాయ్. రేపు మార్నింగ్ కలుస్తాం.
ఓకే, ఓకే. థ్యాంక్ యూ. ఇద్దరికి థ్యాంక్ యూ మేడం. హరిట్ పేరెంట్ జ్యోతి. థ్యాంక్ యూ. ఈరోజు సార్ కూడా చాలా విషయాలు మనకి చెప్పారు. సార్ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అందరికి థ్యాంక్స్ అండి. గ్రూప్ సభ్యులందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. బాయ్. హరిట్ పేరెంట్ జ్యోతి. హరిట్ పేరెంట్ జ్యోతి.